టీ20 వరల్డ్ కప్ 2026లో సెమీఫైనల్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే టీమిండియాకు ఇది చావోరేవో తేల్చుకోవాల్సిన సమయం. సూపర్ 8 దశలో భాగంగా ఇవాళ చెన్నై చెపాక్ స్టేడియంలో జింబాబ్వేతో భారత్ తలపడనుంది. గత మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన సూర్యకుమార్ యాదవ్ సేనా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇకపై జింబాబ్వే వెస్టిండీస్ తో జరిగే 2 మ్యాచ్లలోనూ తప్పక గెలవడమే కాకుండా ఇతర జట్ల ఫలితాలు కూడా అనుకూలించాల్సి ఉంటుంది. ఈ దశలో చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం లేదు. చెన్నైలో ఈ మ్యాచ్ రాత్రిపూట జరగనుండడంతో మంచు ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ లో మంచు కారణంగా బంతి తడిసిపోయి బౌలర్లకు పట్టు చిక్కదు. ఇది బ్యాటింగ్ కు అనుకూలంగా మారుతుంది. దీంతో టాస్ గెలిచిన జట్టుకు అదనపు ప్రయోజనం చేకూరుతుంది. ఈ అసమానతను తగ్గించి ఆటలో ఇరు జట్లకు సమాన అవకాశాలు కల్పించేందుకు చెపాక్ స్టేడియం నిర్వాహకులు ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఓ కథనం ప్రకారం మంచు ప్రభావాన్ని నిరోధించేందుకు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న డ్యూక్యూర్ అనే ప్రత్యేక రసాయాన్ని ఉపయోగిస్తున్నారు. మ్యాచ్ కు ముందు మంగళ, బుధవారాల్లో ఇప్పటికే ఈ కెమికల్ ను మైదానం అంతటా పిచికారీ చేశారు. మ్యాచ్ రోజు మధ్యాహ్నం మరోసారి పిచికారీ చేసి రాత్రి సమయంలో మంచు ప్రభావాన్ని వీలైనంత వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మ్యాచ్ సమయంలో గాలిలో తేమ 80 నుంచి 90% వరకు ఉండే అవకాశం ఉందని అంచనా. బంతి వేగంగా స్పీడ్ అవుతూ బ్యాట్ పైకి వస్తుంది. దీంతో బౌలర్లకు పట్టు దొరకడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో టాస్ అత్యంత కీలకంగా మారనుంది. మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిస్తే కెప్టెన్లు దాదాపుగా చేజింగ్కే మొగ్గు చూపుతారు.